హలో అండి. ఇక్కడ మీరు ఈ వీడియోలో చూస్తున్నది శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం అండి. ఈ దేవస్థానం వచ్చేసి బద్వేలు పూర్వమిల రోడ్ నాగల చెరువు కట్ట దగ్గర ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఈ వీడియో చేయడము, ఈ గుడి దగ్గర చాలా ఏళ్ల కింద త్రాగునీటి సరఫరా కోసం వాటర్ పైపు లైను వేశారండి. రోడ్డు పగలగొట్టి తర్వాత ఈ రోడ్డును పునరుద్ధరించలేదండి. ఇక్కడ వచ్చే భక్తులకు అసౌకర్యం కలుగుతుందండి. వర్షాలు వచ్చినప్పుడు భక్తులు ఇబ్బంది పడడం చూసి స్వచ్ఛందంగా అక్కడి యువత వాళ్ళే మనీ పే చేసుకొని సీసీ రోడ్డు పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టారండి. అందులో భాగంగా నేను మొదట ఈ వీరాంజనేయ స్వామి వారి టెంపుల్ని చూపించడం జరుగుతుందండి. తర్వాత పునరుద్ధరణ వీడియో కూడా మీకు ఈ వీడియోలో చూడవచ్చునండి. ఇక్కడ శ్రీ వీరాంజనేయ స్వామి వారు, శ్రీ సీతారాముల వారు కూడా చూడవచ్చును. గుడి లోపల కూడా గ్రానైట్తో నిర్మించారండి. ఫ్లోరింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది గుడి. శ్రీకృష్ణ స్వామి చూడండి టెంపుల్, శ్రీ వేణుగోపాల స్వామి వారి టెంపుల్ కూడా ఉందండి. అందులోనే శ్రీ వీరాంజనేయ స్వామి గుడిలోనే తర్వాత వచ్చేసి మనకు సీతారాముల విగ్రహాలను కూడా చూడవచ్చునండి. మీకు వీడియోలో చూపించడం జరుగుతుంది. చూడండి ఇక్కడే వచ్చేసి ప్రతి ఆదివారం వచ్చేసి ఇక్కడ భజన కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ నాగదేవత మూర్తుల విగ్రహాలు, సత్యమతలి విగ్రహం కూడా చూడవచ్చునండి. ఇక్కడ వచ్చేసి ఫ్లోరింగ్ మొదట బండలు ఉండేటివి, వాటిని రిమూవ్ చేసి కాంక్రీట్ వేసి పునరుద్ధరించారండి. చూడండి ఎంత బాగా చేశారు. కడప జిల్లా బద్వేల్ మండలం పూర్వమిల రోడ్ నాగల చెరువు కట్ట దగ్గర వెలిసిన శ్రీ వీరాంజనేయ స్వామి దేవస్థానం ఎదుట గత 12 సంవత్సరాల కిందట తెలుగంగా వాటర్ పైప్ లైన్ కోసము రోడ్ అనేది తవ్వడం జరిగింది. ఆ రోజు నుండి ఈ రోజు వరకు అధికారులు ఎప్పుడు కూడా దీన్ని రెడీ చేసి రోడ్డు వేసేదానికి కూడా నిర్మించడానికి కూడా రాలేదు. కానీ ఈ రోజు వీధిలో ఉండే ప్రజలు, అదే విధంగా పెద్దలు అందరు కలిసి ఈ రోజు మేము అందరం కలిసి ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి, ఈ సీసీ రోడ్డుకి మా అంతు మేము యూత్ అందరం కలిసి సహకరించుకొని మేమే చందాలు వేసుకొని వీధిలో ఉండే పెద్దలు, అదే విధంగా యూత్ అందరం కలిసి ఈ సీసీ రోడ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టాము. ఈరోజు ఇలానే ప్రతి ఒక్క కార్యక్రమానికి మా ఎగో బ్రాహ్మణిది యూత్ అందరం కలిసి పనులు చేస్తుంటామని చెప్పి చెప్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.
రాత్రి 9 గంటల నుంచి స్టార్ట్ చేసి వర్క్ని తెల్లవారుజామున 2 గంటల వరకు పూర్తి చేశారండి. యువత ఎంతో కష్టపడి, అంటే పూర్తయిన రోడ్డు వరకు కూడా మీకు ఈ వీడియోలో చూపించడం జరుగుతుందండి. యువత అనుకుంటే ఏదైనా సాధించగలరు అన్నటువంటి మాటకు నిదర్శనం అండి ఇక్కడ ప్రజలు.